ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా పేరెంట్స్కి ఎక్కువగా ఆల్ ద బెస్ట్. 5 టిప్స్ చెప్తాను. టిప్ నెంబర్ 1, ఎలాగూ ఈ ఏడాది తెలంగాణలో 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదని ఒక అనుమతినిచ్చారు. అంత మాత్రం లేటుగా వెళ్ళొద్దు. ఎగ్జామ్ హాల్కి కనీసం అరగంట ముందు వెళ్ళండి, వీలైతే గంట ముందు వెళ్ళండి. రిలాక్స్ అవ్వండి, డీప్ బ్రీత్ తీసుకోండి, మొత్తం హాయిగా మైండ్ని ట్రాంక్విలిటీ అంటాం, నిశ్శబ్దంగా అత్యద్భుతమైన ప్రశాంత చిత్తంతో ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వండి. జీవితాన్ని అత్యంత కీలకంగా మార్పు చేయబోతున్న ఎగ్జామినేషన్కి కూడా లేట్గా వెళ్ళడం ఎలాగా? అందుకని వీలైతే ముందు రోజు మీ పేరెంట్స్లో ఎవరో ఒకరు వెళ్ళి, బ్రదర్స్లో ఎవరో ఒకరు వెళ్ళి, లేదా అక్కో అన్నయ్యో వెళ్ళి చూడండి ఎగ్జామ్ సెంటర్. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, ఎగ్జామినేషన్ సెంటర్కి హాఫ్ అన్ అవర్ ముందు, కనీసం వీలైతే 1 అవర్ ముందు వెళ్ళండి. లాస్ట్ మినిట్లో ఇబ్బంది పడకండి ప్లీజ్. ఇక రెండవది, తల్లిదండ్రులారా, పిల్లల్ని ప్రెషర్ చేయకండి. చదివావా, అది గుర్తుందా, ఇది ఇలా చదివావా, అలా చదివావా అని చెప్పకండి, వాళ్ళు రాస్తారు. ఇంకా 3, గుర్తుండదేమో అనుకోకండి స్టూడెంట్స్. మనం చదివిన ప్రతిదీ కూడా సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయినది ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ ఎగ్జామినేషన్లో మనకే తెలియకుండా ఓటబావిలోంచి నీరు ఊరినట్టుగా బయటకు వస్తుంది. అందుకే ఇందాకని చెప్పిన ప్రశాంత చిత్తంతో ఉంటే సరిపోతున్నది. ఇక 4వది వెరీ ఇంపార్టెంట్, చేతి గడియారాలు లాంటి వాటిని అలౌ చేయకపోవడము, ఎలాంటి పెన్ అలౌ చేస్తున్నారు, QR కోడ్ తోటి ఏ వివరాలు ఉన్నాయి, మీ OMR పత్రంలో ఏమి ఇస్తారు, ఇవన్నీ కూడా ముందే చెక్ చేసుకునే అవకాశం ఇంటర్ బోర్డ్ ఇస్తుంది. కాబట్టి ప్లీజ్ బీ కేర్ఫుల్ రిగార్డింగ్ యువర్ డీటెయిల్స్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బాధపడకండి. ఇంకా లాస్ట్ది 5వ చెప్పి ముగిస్తాను, అదేంటంటే కూల్గా ఉండండి. జీవితం కూల్గా ఉంటే దానంతట అదే దేవుడు మీకు అన్నీ ఇస్తాడు. ఆల్ ద బెస్ట్.